డిసెంబర్ 20 అనగా శనివారం రోజు. ఈ శనివారం అనగానే పుష్యమాస ప్రారంభం. పుష్యమాసం అనగానే శనికి ప్రీతికరమైనటు మాసం. సో, ఒక మాసం పేరు ఎలా వస్తుందనంటే పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో, ఆ నక్షత్రాన్ని బట్టే ఆ మాసం అనేది డిసైడ్ చేయబడుతుంది. సో, శనికి ప్రీతికరమైన మాసం పుష్యమాసం. అందులో మొదటి రోజు శనివారం వస్తుంది. సో, 2 కలిసొస్తున్నాయి. శనికి ప్రీతికరమైన మాసం, మళ్ళీ శనికి సంబంధించిన రోజు శనివారం. ఎవరైతే జీవితంలో ఎదగాలనుకుంటున్నారో, డబ్బులు నిలవలేక ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే రోజు దీపారాధన చేస్తున్నారో, భగవంతుని మీద నమ్మకం ఉన్న వాళ్ళు రేపు శని దీపం వెలిగించండి. సో, మీరనుకోవచ్చు మేము రోజు దీపారాధన చేస్తున్నాము, మేము శని హోమం చేపించుకుంటున్నాము. ఎప్పుడైతే పాలలో పంచదార వేస్తామో కలిసిపోతుంది. అదే పాలలో ఉప్పేస్తే విరిగిపోతుంది. సో, ఉప్పు, పంచదార సేమ్ కలర్‌లో ఉంటాయి. అదే పాలలో వేస్తున్నాం. మనం ఏది ఏ టైంకి చేయాలో అదే టైంకి చేయాలి. సో, శనికి సంబంధించిన ప్రీతికరమైన మాసంలో శనికి సంబంధించిన రోజొచ్చింది. ఇది 17 సంవత్సరాలకు మళ్ళీ తిరిగొస్తుంది. ఈ రోజున శని దీపం ఎవరైతే పెడతారో వాళ్ళకి ఇంకా 17 సంవత్సరాల వరకు ఎటువంటి అపజయం అనేదే ఉండదు. మీరు ఇంట్లో ఎవరైనా ఒక్కరు మీ డేట్ ఆఫ్ బర్త్‌ని నాకు పంపిస్తే, మీరు శని దీపం ఏ టైంకు పెట్టాలనేది మీ డేట్ ఆఫ్ బర్త్‌ని రాశి, నక్షత్ర, లగ్న కుండలిని బట్టి నేను అనుసరించి టైం చెప్తాను. ఆ టైంకి మీరు దీపం వెలిగించండి. సో, ఈ పూజా విధానం ఎలా చేయాలనంటే ఇంట్లో హాల్‌లో పడమర దిక్కునే శనికి సంబంధించిన దీపం వెలిగించాలి. ఎందుకనంటే శని భగవానుడికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు. ఎవరైతే ఇంట్లో ఎవరి ఇంటికి పెద్ద గాని, ఇంట్లో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.